ఇది వీడియో అనాలన్నా ఏమనాలో నాకు కూడా అర్థమవుతలే. బైక్ స్కిడ్ అయిపోయి కారు వచ్చి గుద్దేసిండు. బండే అయిపోయింది. కానీ మా మమ్మీకి నేను చెప్పాలి, ఎందుకంటే మా మమ్మీ బాధపడితే నేను చూడలేను. వెల్కమ్ టు ద ఫన్ ఫ్యామిలీ 21. ఈరోజైతే ఇది వీడియో అనాలన్నా ఏమనాలో నాకు కూడా అర్థమవుతలే, ఎందుకంటే నాకు సడన్గా నిన్న యాక్సిడెంట్ అయ్యింది. వికారాబాద్లో సడన్గా బైక్ స్కిడ్ అయిపోయి కారు వచ్చి గుద్దేసిండు. అండ్ మా మమ్మీకి కూడా తెలియదు ఇప్పటివరకు. నేను బండే అయిపోయింది కానీ మా మమ్మీకి నేను చెప్పాలి, ఎందుకంటే మా మమ్మీ బాధపడితే నేను చూడలేను. అండ్ ఇవి నాకు కూడా కాళ్ళకి ఎక్కువ తాకలే, కొంచెమే తాకింది. చూపిస్తాను మీకు. ఇక్కడైతే తాకింది అండ్ ఇక్కడ కొంచెం తాకింది. అండ్ మా మమ్మీకి అయితే తెలియదు, నేను చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు. మా మమ్మీ రియాక్షన్స్ ఎట్లుంటాయి ఏంది. మా మమ్మీ నాకు బైక్ వద్దు అని చెప్పింది. బైక్ ఎక్కువ స్పీడ్ నడిపిస్తున్నావు అది ఇది అని చెప్పింది. అందుకే మా మమ్మీ నా బైక్ కీస్ కూడా తీసుకుంది నా దగ్గర నుంచి. 2 బైక్స్ ఉంటాయి, డియో స్కూటీ, RC 390. అది కూడా ఇంట్లోనే ఉంది, మీకు చూపిస్తాను నేను. మెయిన్ రీజన్ ఏంటంటే టైం బాగాలేదు అండ్ ఇయర్ కూడా బాగాలేదని మా మమ్మీ అయితే బైక్ అయితే వద్దని చెప్తుంది. సడన్గా స్కాలర్షిప్ అప్లై చేసేది ఉంది అని నేను తొందరలో వచ్చేసిన. అందుకోసం అని చిన్న యాక్సిడెంట్ అయింది. మీకైతే రాక్ క్లిప్ అయితే ఖచ్చితంగా నేను పెడతా అండ్ మీకు కూడా చూపిస్తా గైస్. నేనైతే మా మమ్మీ ఇట్లా ఫీల్ అవుతుందని నాకైతే భయం అవుతుంది. నా బైక్స్ కూడా చూస్తారు మీరు ఒకసారి. అండ్ ఇగో RC 390 డియో స్కూటీ, ఈ 2 బైక్స్ అయితే నా దగ్గర అండ్ నేనే తీసుకున్నా. అండ్ నేను నా బైక్ నుంచి కూడా కింద పడలే, మా మామ బైక్ మీద నుంచి అయితే నేను కింద పడ్డా. అది కూడా మా మామ చాలా రిపేర్ అయితే వస్తుంది, మేబీ 10-15,000 షూర్. కార్ కూడా ప్రాబ్లం అయింది కానీ తను కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాదే ఉంది. మా మామ బైక్ని అయితే నేను మంచిగా చేపియాలా. ఇంట్లో కూడా తెలియదు నాకు దెబ్బలు తాకినాయి. నేను ఇప్పుడైతే రివీల్ చేయబోతున్నా. మా మమ్మీ చెప్తా, మా మమ్మీ బట్టలు ఉతుకుతుంది, నాకు కూడా తెలియదు ఏమంటారో. మా ఇచ్చిర్రు ట్యాబ్లెట్స్, చాలా ఆయింట్మెంట్ కూడా ఉంది, ట్యాబ్లెట్స్. నేను ఒక్కటి కూడా వేసుకోలే, నాకు భయం అవుతుంది. నీకు వేసుకో. ఏమైంది మా చూస్తున్నావు? ఏమైంది నవ్వుతున్నావు చెప్పు. నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు తెలుసా? ఇక్కడ రా చూపిస్తా నీకు. ఇదేంది? దెబ్బ తగ్గింది. అది ప్రాంకా? అరే అరే సడన్ గా కాలేదా తాకిన తయారు హాస్పిటల్కి అలిగింది నేను, నువ్వు కాదు. కేళ్ళతో కొని సడన్ గా స్కిడ్ అయ్యి గాడి కార్ కదా జారాతో సడన్ గా మావారి గాడి స్కిడ్ అయ్యి స్ప్లెండర్ లపస్కి కొను కానా కొని తీలో टीटी इंजेक्शन मरायचो जाना देण्याचो तो गोळेशे కోసం ఎన్నో వదిలి నిజమేలే సడన్ గా పోతే డ్రీమ్స్ అంటూ ఏం లేవు కానీ రియాక్షన్స్ అయితే ఆన్ స్క్రీన్ అయితే ఏమి వెళ్ళే నవ్వుతుంది. ఆ ప్రాంక్ అని చెప్పి ముందే చెప్పిన అందుకోసమని నవ్వుతుంది. కానీ తర్వాత అంటుంది నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో అది ఇది అని. అందుకోసమే నేను చెప్దామని అనుకోలేదు, అందుకే సడన్గా ప్లాన్ అయిపోయింది. వీడియో కూడా అవుతుంది, మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది కదా, అన్నీ షేర్ చేస్తున్నా. ఇది కూడా షేర్ చేయకపోతే మంచిగా ఉండదని చేస్తున్నా. అయితే తిడుతుంది, అందుకే మాకు భయం అవుతుంది. నువ్వు అంటే బయటికి పోతావు, బైక్ తీసుకోపోతావు అది ఇది అని మాట్లాడుతుంది. అండ్ మీరు కూడా సేఫ్ రైడ్ అండ్ సేఫ్ జర్నీ అయితే చేయండి. ఇక షేడి పోయినా కొంచెం చూసుకొని వెళ్ళండి, లేట్ అయినా పర్లేదు.
ఇంట్లో అయితే మన కోసం మన పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తారనే మర్చిపోకండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తా మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి. ఈ వీడియో అయితే ఎక్కడి నుంచి అయితే అయిపోయింది. బై గైస్.